కవిత కోసం అంత స్కెచ్ వేసిన కేసీఆర్ సంచలనంగా రాధాకిషన్ వాంగ్మూలం సంచలన అంశాలు వెలుగులోకి చూశాయి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఇప్పటివరకు చాలానే విషయాలు వెల్లడైన వాటికి తలదన్న రీతిలో బయటకు వచ్చిన వివరాలు ఇప్పుడు షాక్ ఇచ్చేలా మారాయి. తన కుమార్తె కవిత కోసం తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో కేసీఆర్ ఎంతకు తెగించారన్న విషయం బయటకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఈడీ చేపట్టిన నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు చేత రాజీ చర్చ కోసం కేసీఆర్ వేసిన పన్నాగం బట్టబయలైంది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయనకు చెప్పిన పనిని తూచ తప్పకుండా చేసిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో జరిగిన విషయాల్ని పూసగుచ్చినట్లుగా చెప్పేయటం, ఆ రిపోర్టుకు సంబంధించిన కీలక పేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన రాధాకిషన్ రావు వెల్లడించిన వివరాలు బయటకు వచ్చినప్పటికీ కేసీఆర్ స్కెచ్ కు సంబంధించిన అంశాలు మాత్రం తాజాగా వెలుగు చూశాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ అరెస్ట్ కోసం కేసీఆర్ వేసిన స్కెచ్ ఒక ఎత్తు అయితే, తన కుమార్తెను రక్షించుకోవడానికి ఆయన దేనికైనా సిద్ధమైనట్లుగా వివరించిన తీరు విస్మయానికి గురి చేయక మానదు. పోలీసుల్ని పావులను మార్చుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పనులు వెలుగు చేస్తున్నాయి. తన వాంగ్మూలంతో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వెల్లడించిన విషయాల్ని చూస్తే, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి బీజేపీ పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది. అలా జరిపినట్లుగా కేసీఆర్ కు సమాచారం వచ్చింది. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు 4 వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ను తెర మీదకు తీసుకొచ్చి అందులో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు కేంద్రంలో బేరాసారాలు ఆడాలన్నది కేసీఆర్ ప్లాన్. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తి కేరళలోని మాతా అమృతానందమై సంస్థలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కేరళకు వెళ్లారు. కానీ వారి ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆయన తప్పించుకున్నాడు. మరో ప్రయత్నంలో ఎస్పీ రెమో రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ గుట్టుమల్లు ఇతర అధికారులతో కూడిన టీంను ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి కేరళకు పంపారు. అయినా అనుకున్న పని అనుకున్నట్లుగా జరగలేదు. అంతలోనే కోర్టుకు ఈ కేసు సిట్ నుంచి బదిలీ చేసి సిబిఐకు అప్పగించింది. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగపోవడంతో పెద్దాయన అంటే కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కుదిపేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మేం కీలకంగా ఉన్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అక్టోబర్ 2022 చివరి వారంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీతో చేరారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ ఆ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు టచ్ లోకి వెళ్లారని, పార్టీ మారేందుకు ఆయన ప్రలోభాలకి గురి చేస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ కు సమాచారం వచ్చింది. ఆ విషయం ప్రభాకర్ రావుతో కేసీఆర్ షేర్ చేసుకున్నట్లుగా ఆయన నాతో చెప్పారు. బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేదని కేసీఆర్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలని సూచించారు. ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగించారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు కొన్ని ఆడియో క్లిప్లను సేకరించాడు ప్రణీత్ రావు. ఆ ఆడియో క్లిప్లను సీఎం కేసీఆర్ కు ఇచ్చాం. తమకు అనుకూలంగా పనిచేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించాం. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలను తెరపైకి తెచ్చారు. కేసీఆర్ ఆదేశాలతోనే పైలట్ రోహిత్ రెడ్డి మరో 3 ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతల తరపున వచ్చిన నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవహారం రికార్డ్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ ను ఢిల్లీ పంపి స్పై కెమెరాలు తెప్పించి సమావేశానికి ఒక రోజు ముందు ఫామ్ హౌస్ లో బిగించారు. రిటైర్ అయ్యాక ప్రభాకర్ రావు గత ప్రభుత్వ పెద్దలు కాగానే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. ఆయన వచ్చిన తర్వాతే నాతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఇంటెలిజెన్స్, ఎస్బీఐ టాస్క్ ఫోర్స్ కు తీసుకొచ్చారు. నాది కూడా అదే సామాజిక వర్గం కావడంతో అప్పటికే ప్రభుత్వం నాకు 3 ఏళ్ల టాస్క్ ఫోర్స్ డీసీపీగా అవకాశం ఇచ్చింది. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, వేణుగోపాల్ రావు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని లీడ్ చేశారు. టాస్క్ ఫోర్స్ పరంగా నేనే మొత్తం వ్యవహరించానని దగ్గరుండి నడిపించా.